హాయ్ అండి. బయట ఎండలు మండిపోతున్నాయి కదా, చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు ఇంట్లోనే కేవలం 1 ఇంగ్రీడియంట్తో ఈజీగా టేస్టీగా ఉండే మ్యాంగో పాప్సికల్ ఎలా చేసుకుందామో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలా చేసిన పాప్సికల్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే హెల్దీ కూడా. మనం ఎలాంటి షుగర్ కానీ పాలు కానీ క్రీమ్స్ కానీ ఏమీ వాడకుండా కేవలం మ్యాంగోతోనే ఇలా పాప్సికల్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. మనం ముందుగా పాప్సికల్ చేసుకోవడానికి బాగా పండిన మ్యాంగోస్ని తీసుకోవాలండి. బాగా పండిన మ్యాంగోస్ని తీసుకున్నట్టయితే మనకు స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఒక 6 మ్యాంగోస్ని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటి పొట్టుని తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ మ్యాంగో ముక్కలని ఇప్పుడు మిక్సీ జార్లో కొన్నిగా వేసుకుంటూ మనం సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. అప్పుడే మనకు మ్యాంగో పాప్సికల్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదండి. మీకు కావాలి అనుకుంటే మీరు వీటిలో ఫ్రెష్ క్రీమ్ని కానీ లేదా షుగర్ని కానీ వాడొచ్చండి. నేను అవేమీ వాడకుండా చేస్తున్నాను. ఐస్ క్రీమ్ మోల్డ్ని తీసుకొని ఆ మోల్డ్లోకి మనం చేసి పెట్టుకున్న మ్యాంగో ఫుల్గా ఫిల్ చేసుకోవాలండి. మీ దగ్గర ఐస్ మోల్డ్ లేనట్లయితే మీరు చిన్న గ్లాస్లో వేసుకొని కూడా ఈ విధంగా పాప్సికల్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు పెట్టుకోవాలండి. మీకు వీలైతే ఒక నైట్ మొత్తం పెట్టినా కూడా మనకు చక్కగా వస్తుంది. ఈ విధంగా మూతతో కవర్ చేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 8 అవర్స్ లేదా ఒకరోజు నైట్ మొత్తం పెట్టామంటే మనకు టేస్టీగా ఉండే పాప్సికల్ రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, నేను 8 అవర్స్ పెట్టానండి. 8 అవర్స్లో మనకు ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. మనకు పాప్సికల్ ఈజీగా తీయడానికి వస్తుందండి. ఒకవేళ మీకు పాప్సికల్ తీయడానికి రాకపోతే మీరు ఒక 1 మినిట్ పాటు ఈ మోల్డ్ని చల్ల వాటర్లో పెట్టారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, టేస్టీగా ఉండే మ్యాంగో పాప్సికల్ రెడీ అయిపోయింది. ఎలాంటి క్రీమ్స్ కానీ షుగర్ కానీ వాడకుండా కేవలం మ్యాంగోతో ఇలా హెల్తీగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సమ్మర్లో వేడిగా ఉంటుంది కాబట్టి చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా ఫ్రూట్స్తో ఇలా పాప్సికల్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈజీ ప్రాసెస్ కూడా. మీరు ట్రై చేయండి. టేస్టీగా ఉండే మ్యాంగో పాప్సికల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.